ఇవాళ ఎస్ఆర్ఐటి కాలేజీలో 3వ గ్రాడ్యుయేషన్ డే జరుపుకున్నారు. చాలా ఘనంగా జరిగాయి 3వ గ్రాడ్యుయేషన్ డే. ఈ గ్రాడ్యుయేషన్ డేలో 620 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎస్ఆర్ఐటి 2008లో ఈ ప్రాంతంలో స్టార్ట్ చేయబడి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికే అటానమస్ స్టేటస్ తీసుకొని నాణ్యతా ప్రమాణాలతో ముందుకెళ్తున్న కాలేజ్. అనంతపురంలో ప్రముఖమైన ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా దాని పేరు సంపాదించుకుంది. నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యని అనంతపూర్ వాసులకి ఇన్ పర్టికులర్ అండ్ ఆంధ్రప్రదేశ్ వాసులకి ఇన్ జనరల్ అందిస్తుందని ఆశిస్తున్నాను. ఈరోజు ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో 3rd గ్రాడ్యుయేషన్ చాలా ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి గారు, ముందు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా పనిచేశారు. జేఎన్టీయు అనంతపురంలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఇంకా చెప్పాలంటే నా గురువు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అట్లాగే యూనివర్సిటీ నామినీగా జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. సో ఈరోజు దాదాపు 620 మందికి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అటానమస్ అయిన తర్వాత ఇదిగా 3వ బ్యాచ్ గ్రాడ్యుయేట్స్ తీసుకుని బయటకు వెళ్తున్న వాళ్ళు. ఈ 620 మందిలో దాదాపు 430 మందికి ఇప్పటికే మంచి ఎంఎన్సి కంపెనీస్ లో ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. ఒక టీసీఎస్ లోనే దాదాపు 165 మందికి, అట్లాగే కాగ్నిజెంట్ లో 98 మందికి, అట్లాగే ఇన్ఫోసిస్ లోను హెచ్సిఎల్ లోను ఇట్లా చాలా మంచి కంపెనీస్ లో 4 లక్షల నుంచి 9 లక్షల వరకు ప్యాకేజ్ తో కూడా పిల్లలకు ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. సో ఇందులో ఈ పిల్లలు ఈరోజు ఉద్యోగం తెచ్చుకొని మంచి స్థాయికి చేరడంలో కృషి చేసిన మా అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. యాజ్ ఏ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ 2008లో ఈ కాలేజ్ ఇక్కడ స్థాపించినప్పుడు మీ అందరికీ తెలుసు, నాది ఇదే ప్రాంతానికి చెందిన వాడిని, ఇక్కడే చదువుకున్నాను. సో ఇంజనీరింగ్ కూడా జేఎన్టీలో కంప్లీట్ చేసిన తర్వాత దాదాపు 8 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసిన తర్వాత నేను కానీ మా వైఫ్ జొన్నలగడ్డ పద్మావతి గారు కానీ మేమిద్దరం కూడా మన రీజియన్ లో రూరల్ ఏరియాలో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలనే దృక్పథంతో ఇక్కడ మొదలెట్టాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అంటే మాకు జేఎన్టీలో మేమిద్దరం స్టూడెంట్స్ కావడం వల్ల జేఎన్టీలో ప్రొఫెసర్ సపోర్ట్ కావచ్చు, అట్లాగే మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా డే 1 నుంచి కోఆపరేట్ చేసి అందరూ కలిసి పనిచేయడం వల్లనే దాదాపు ఈరోజు ఈ 2008 నుంచి 2025 అంటే ఈ 17 ఏళ్ల కాలంలో 7,500 మంది దాకా ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్లారు. అందులో కనీసం 6,000 మందికి మంచి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయ్యారు. ఇంకొక 1000 మంది హైయర్ ఎడ్యుకేషన్స్ కి వెళ్లారు. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే నిజంగానే ఇట్లాంటి రూరల్ ప్లేస్ లో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దాదాపు మోర్ దాన్ 60 to 70% రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు, రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళు, పేదరికానికి చెందిన వాళ్ళు. మరి ఇట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఇందాక చెప్పినట్టుగా దాదాపు 6,000 కుటుంబాలు ఈరోజు మరి ఇక్కడ నుంచి బయటకు పోయి ఆ పిల్లలు కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ 6,000 కుటుంబాలే కాదు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పేదవాడి బతుకు మారాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వెపన్ ఆర్ వే అని చెప్పి నమ్మినారు. కాబట్టే మరి దాన్ని నేను ఈరోజు ఉదాహరిస్తూ అంటే ఒక పేదరికంలో పుట్టి ఫీజు రియంబర్స్మెంట్ లో చదివిన వాళ్ళు
ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా మారుతాయనేది మేము కళ్ళెదురుగా చూస్తున్నాం. నిజంగానే మాకు ఆ దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమంది పిల్లలకి, కుటుంబాలకి మేము సేవ చేస్తున్న అవకాశం ఇచ్చినందుకు మరి మనస్ఫూర్తిగా ఆ దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ముందు ముందు కూడా ఎప్పుడు 2008 నుంచి మీరు చూస్తే మా కాలేజీ అంటే అటానమస్ కావచ్చు, అంతకంటే ముందు న్యాక్ అక్రిడిటేషన్ ఏ గ్రేడ్ కావచ్చు, ఎన్బిఏ అక్రిడిటేషన్ కావచ్చు, ఆ తర్వాత అటానమస్ కావచ్చు, అన్నీ కూడా ప్రతి స్టేజ్ లోనూ మా కాలేజీ మాకు సహకరిస్తూ ఇక్కడ పనిచేసే స్టాఫ్ అంతా కూడా మరి మంచిగా టీచింగ్ వైజ్ కావచ్చు, డిసిప్లైన్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, అన్ని రకాలుగా ఇవన్నీ చేశారు కాబట్టి ఈరోజు ఇవన్నీ చేయగలగడానికి అవకాశం వచ్చిందని చెప్పడానికి గర్వపడుతూ మరి ముందు ముందు కూడా ఇదే స్ఫూర్తితోనే ఇంకా మంచిగా ఈ కాలేజ్ని డెవలప్ చేసి ఈ మన ఏరియా పిల్లలకు మంచి జరిగేలాగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.